హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఎవరా ఈ పర్సన్? కొత్త ఫేసు అదోలా ఉందనుకుంటున్నారా? నేనండి మీ సేతని. కార్టూన్ ఫేస్‌తో మీ ముందుకొచ్చేసాను. మనలో చాలామంది కూడా సోషల్ మీడియా ముందు వాళ్ళ ఒరిజినల్ ఫేస్ చూయించడానికి ఇష్టపడరు. అలాగే వాళ్ళకున్న ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ వల్ల కూడా యూట్యూబ్ ముందుకొచ్చి వీడియోస్ చేసి అప్‌లోడ్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. నేనైతే ఇది గమనించాను. ఎవరైతే ఒరిజినల్ ఫేస్ చూయించకుండా వీడియోస్ చేయాలి, యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళకి ఈ కార్టూన్ ఫేస్‌తో వీడియోస్ చేయటం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు గనక ఒకసారి యూట్యూబ్‌లో సెర్చ్ చేసినట్లయితే చాలా పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు కూడా వాళ్ళ ఒరిజినల్ ఫేస్ చూయించకుండా ఇలా కార్టూన్ ఫేస్‌తో వీడియోలు చేసి లక్షల్లో వ్యూస్ అలాగే లక్షల్లో సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా వీడియోస్ చేసి అప్లోడ్ చేయటం వల్ల మనకి ఎటువంటి కాపీరైట్స్ గానీ, కాపీరైట్ క్లెయిమ్స్ గానీ, స్ట్రైక్స్ గానీ పడవండి. ఇది పూర్తిగా ఫ్రీ అనమాట. మనం ఇట్లా ఎన్ని వీడియోస్ అయినా చేసుకొని యూట్యూబ్‌లో అప్లోడ్ చేయొచ్చు. యూట్యూబ్ అది ఆ ఫెసిలిటీ అనేది మనకిచ్చిందనమాట. అయితే ఇలా కార్టూన్స్‌తో మనం వీడియోస్ చేయడానికి మనకి ఒక యాప్ అయితే ఉండాలి. ఆ యాప్ నేమ్ ఏందంటే స్నాప్‌చాట్. మనం స్నాప్‌చాట్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని వీడియోస్ ఎలా తీయాలో నేనిప్పుడు మీకు చూపిస్తాను. గూగుల్ ప్లే స్టోర్‌లో స్నాప్‌చాట్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే ఫోన్‌కి ఓటీపీ వస్తుంది. మనం ఓటీపీ ఎంటర్ చేయగానే యాప్ అనేది మనకి ఓపెన్ అయిపోతుందనమాట. యాప్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ పైన సెర్చ్ బార్ ఉంటుంది. సెర్చ్ బార్‌లో కార్టూన్ 3D స్టైల్ అని మనం టైప్ చేయగానే ఇట్లా వచ్చేస్తది. కార్టూన్ 3D స్టైల్. దీని మీద మనం క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అయ్యి మన ఫేస్ అనేది కార్టూన్ లాగా మారిపోతుంది చూడండి. ఇప్పుడు దీంతో మనం ఫోటోలు తీసుకోవచ్చు మరియు వీడియోలు తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఫోటో తీశాను. అలాగే ఆ ఫోటోని ఇక్కడ సేవ్ చేశాను చూడండి. కానీ మనకి కావాల్సింది ఏంటి ఇక్కడ వీడియో కదా. వీడియో తీసుకోవడానికి నేను బ్యాక్‌కి వచ్చి యారో మార్క్ మీద క్లిక్ చేశాను. యారో మార్క్ మీద క్లిక్ చేసి అక్కడ టైమర్ ఉంటుంది చూడండి. ఆ టైమర్ మీద కూడా క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నాకు ఇక్కడ టైమర్ వచ్చింది. అంటే మీకు ఎంత లెంతీలో కావాలి వీడియో? మినిటా, 2 మినిట్సా, 3 మినిట్స్ అని. నేనైతే 2 మినిట్స్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఇక్కడ 2 మినిట్స్ వరకే ఉంటుంది. అంతకంటే ఎక్కువ మనం వీడియోస్ క్రియేట్ చేయలేము. సో నేను ఇక్కడ మళ్ళా క్లిక్ చేసి వీడియో అనేది క్రియేట్ చేసిన టైమర్ కూడా ఆన్ అయ్యింది. ఇక్కడ చూడండి వీడియో రికార్డ్ అవుతుందన్నమాట. వీడియో రికార్డ్ అవుతుంది. ఇందులో నేను మీకు హాయ్ అని చెప్తున్నాను. కొంచెం మాట్లాడుతున్నాను. 2 మినిట్స్ వరకే ఉంటుంది ఇందులో అని నేను చెప్తున్నాను మీకు అక్కడ. సో వీడియో ఆపేసాను. ఆపేసిన తర్వాత ఇందులో మనం ప్రీవ్యూ కూడా ఉంటుంది. ప్రీవ్యూ అంటే మనం ఏమన్నా మిస్టేక్స్ చేసామా, ఏమన్నా తప్పులు ఉన్నాయా సరి చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో అక్కడ పక్కనే మనకి ప్రీవ్యూ చూపిస్తూ ఉంటుంది. ఓకే, ఈ ప్రీవ్యూ చూసేసిన తర్వాత కింద సేవ్ బటన్ ఉంది. నేను ఆ సేవ్ బటన్ ప్రెస్ చేస్తే ఇది ఎక్కడ సేవ్ అవుతుందంటే స్నాప్‌చాట్ గ్యాలరీలో సేవ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఈ యాప్‌లోనే స్టోరీగా పెట్టుకోవచ్చు. లేదా ఈ యాప్‌లో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ ఫ్రెండ్స్‌కి కూడా మనం ఈ వీడియోని ఫార్వర్డ్ చేయొచ్చు అన్నమాట. లేదు ఇవేమి నాకొద్దు, నాకు ఫోన్ గ్యాలరీలో కావాలి అనుకుంటే మళ్ళీ బ్యాక్‌కి వచ్చి ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఆల్రెడీ అక్కడ గ్యాలరీలో సేవ్ అయ్యి ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి సెండ్ టు అని ఉంది కదా, ఆ సెండ్ టు దగ్గర క్లిక్ చేయగానే ఇట్లా వస్తుంది. ఇక్కడ మనం దీన్ని వాట్సాప్‌లోకి సెండ్ చేసుకోవచ్చు, టెలిగ్రామ్‌లోకి సెండ్ చేసుకోవచ్చు, లేదా మన ఫోన్ గ్యాలరీలోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. మన ఫోన్ గ్యాలరీలోకి డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ మనం చిన్న చిన్న మార్పులతోటి ఎడిట్ చేసుకొని దాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్‌గా యూట్యూబ్‌లోకి అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చాలామంది క్రియేటర్స్ కూడా ఈ కార్టూన్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ యూట్యూబ్‌లో మంచిగా మనీ ఎర్న్ చేస్తూ ఉన్నారు. ఇలా వీడియోస్ చేసి అప్లోడ్ చేయటం వల్ల మనకి ఎటువంటి కాపీరైట్స్ గానీ, కాపీరైట్ క్లెయిమ్స్ గానీ, స్ట్రైక్స్ గానీ పడవండి. ఇది పూర్తిగా ఫ్రీ అనమాట. మనం ఇట్లా ఎన్ని వీడియోస్ అయినా చేసుకొని యూట్యూబ్‌లో అప్లోడ్ చేయొచ్చు. యూట్యూబ్ అది ఆ ఫెసిలిటీ అనేది మనకిచ్చిందనమాట.